హాయ్ అండి, ఐఎమ్ సంగీత డైటీషియన్, అపోలో లైఫ్. మీకు ఈరోజు రోగనిరోధక శక్తి గురించి తెలుసుకుందాము. అసలు ఇది మన రోగనిరోధక శక్తి అనేది మనకు ఎలా పనిచేస్తుంది, అసలు రోగనిరోధక శక్తి అంటే ఏమిటి, ఇది మనం ఎలా పెంపొందించుకోవాలి, మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఈరోజు టాపిక్ అండి. మనం ముఖ్యంగా తల్లి నుంచి మనకి ఇమ్యూనిటీ అనేది ముందుగానే మనకు వస్తుంది. అంటే తల్లి మాయ నుంచి బిడ్డకి సంక్రమిస్తుంది అనమాట. అంటే తల్లి ముందుగా మనకు ఏమేమి టీకాలు తీసుకున్నట్టుందో అదన్నీ బిడ్డకు వర్తిస్తుంది. అలాగే తల్లి పాల ద్వారా కూడా బిడ్డకి ఇమ్యూనోగ్లోబులిన్స్ ద్వారా మనకి ఈ ఇమ్యూనిటీ అనేది వస్తుంది. అంటే రోగనిరోధక శక్తి అనేది బిడ్డకు వస్తుంది. అదే ఇమ్యూనిటీ మనకు బాడీలో లేకపోతే ఈ ఇన్ఫెక్షన్ బారిన పట్టుకోవడం అనేది చాలా సహజం అండి. ముఖ్యంగా ఏ విషయమైనా జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా సరే మనకు రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటేనే మనము దీని గురించి రక్షించుకోగలుగుతాం. దీనికి చేయవలసిన మన అందరి బాధ్యత ఏంటంటే ముఖ్యంగా మన రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం. ఎలాగో కాపాడుకోవాలి అంటే ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఆధారపడి ఉంటుందండి. ఏదో మనం ఆహారం తీసుకుంటున్నాం కదా అనేది కాకుండా ఎలా తీసుకుంటున్నాం, ఎంతవరకు తీసుకుంటున్నాం, దాని నుంచి మనకు ఎంతవరకు మన శరీరం గ్రహిస్తుంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా మనకి ముఖ్యంగా మన ఫుడ్ అంటే ఆహారం విషయంలో కార్బ్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అని ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఇవి శక్తిని ఇస్తాయి, ప్రోటీన్స్ కూడా మనకు శక్తిని ఇస్తాయి, ఫ్యాట్స్ లో కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ అనేది ఉంటాయి. సో మనం ఈ కార్బోహైడ్రేట్స్ అనేది ఎలా తీసుకోవాలంటే మనం ఊరికే అన్ని రకాలుగా మాంసకృత్తుల్లో కాకుండా చిరుధాన్యాలు కాకుండా ఇలా తీసుకుంటాం కదా. ఇలా తీసుకోవడంలో చిరుధాన్యాలు అనేది చాలా మనకి ఈ రోగనిరోధక శక్తి పెంపొందించడం చాలా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనం రైస్ తీసుకుంటాం, రైస్ బదులు మనము రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఎక్కువ పీచు పదార్థము ప్రోటీన్స్ ఉండడం వల్ల మనకి దాని ద్వారా రావాల్సిన ఆవశ్యకత అంటే ఇంపార్టెన్స్ అనేది మనకు ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా ప్రోటీన్స్ అండి. ప్రోటీన్స్ అనేది మనము మామూలుగా పప్పులు అనేది మనం కందిపప్పు, మినపప్పు, శనగపప్పు ఇలా తీసుకుంటాం కదా. ఇలా కాకుండా మనము ఈ పప్పులు అనేది హై ప్రోటీన్ ద్వారా తీసుకోవాలి. అంటే పప్పుల రూపంలో ఎక్కువగా ప్రోటీన్ ఉండేది. ప్రోటీన్ ఎక్కువగా ఏముంటాయి, రాజ్మా, సోయా, చోలే ఇలాంటివన్నీ ఎక్కువ హై ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెంచుకోవడంలో చాలా ఆవశ్యకత ఉంటుంది. దాంతోపాటు ఫ్యాట్స్ అండి, కొవ్వు పదార్థాలు అంటాము. ఈ కొవ్వు పదార్థాలు గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. మనం తీసుకునే నూనెలే కాకుండా ఎలాంటి నూనెలు తీసుకుంటున్నాం, ఎంత నూనె తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. దీంట్లో మనకి ఒమేగా 3 రిచ్ ఫ్యాట్స్ అనేది గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. లైక్ ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ అనమాట. ఇలాంటి వాటిని మనము రోజు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్. అసలు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ అంటే ఏవి, అవి ఎంత తీసుకోవాలి, అవి మనకి ఎలా హెల్ప్ చేస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం రోజు తీసుకునే ఆహారంలో అన్ని మామూలుగా తీసుకుంటాం, ఎంత తీసుకుంటాం అనేది మనకు తెలియదు. అలా ఏదో తీసుకుంటున్నాం అలా కాకుండా సో అది కొద్దిగా మోతాదులో, అంటే ఇప్పుడు లైక్ గార్లిక్ మనం వెల్లుల్లి అంటాం కదా. వెల్లుల్లి ఎలా తీసుకోవాలి, ఏదో మనం ఉడకబెట్టి ఇలా కాకుండా ఫ్రెష్గా ఉండే వెల్లుల్లి తీసుకోవడం వల్ల మనకి దాంట్లో ఉన్న సూపర్ ఫుడ్స్ ఇది మనకి బూస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ టీ కణాలను అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అందుకని గార్లిక్ కానీ, అల్లం కానీ, తర్వాత పెరుగు అంటే యోగట్ ఇలాంటివి, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, గ్రీన్ టీ, ఆల్మండ్స్, స్పినాచ్ ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ అండి. పసుపు, ముఖ్యంగా మనం పసుపు యూజ్ చేస్తాం కదా, పసుపు, సిన్నమోన్ ఇవన్నీ కూడా సూపర్ ఫుడ్స్. దీంతో పాటు మనం వైటమిన్ ఏ అండ్ వైటమిన్ డి అండ్ వైటమిన్ సి అండ్ వైటమిన్ మినరల్స్లో మెగ్నీషియం, సెలీనియం అండ్ మీకు ముఖ్యంగా జింక్ ఇవన్నీ మనకి రోగనిరోధక శక్తిలో చాలా కీలక పాత్ర వహిస్తాయండి. ఇవన్నీ మనం ఎంతెంత మోతాదులో ఎలా తీసుకోవాలనేది కూడా మేము వివరిస్తాము మీకు. దీంతోపాటు మనం ఇప్పుడు నార్మల్గా ప్రోబయాటిక్స్ అంటాం. అసలు ఈ ప్రీబయాటిక్స్ ఏంటి, ప్రోబయాటిక్స్ అంటే ఏంటి, వీటి వల్ల మనకి మన గట్ బ్యాక్టీరియా అంటే మన
కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా అనేది మనకి ఎంతవరకు దోహదపడుతుంది, అసలు ప్రోబయాటిక్స్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి ఎంత మంచిది, ఇవన్నీ కూడా మనకు ఈ రోగనిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనము ప్రోబయాటిక్స్ మనము మామూలుగా ఏం తీసుకుంటాం, రా బనానా కానీ గార్లిక్ కానీ ఇవంతా ప్రీబయాటిక్స్ అంటారండి. ప్రోబయాటిక్స్ అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్, మనం ఇడ్లీ దోశ ఇలాంటివి తీసుకునేటప్పుడు యోగర్ట్ కూడా ఇందులో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవంతా ప్రోబయాటిక్స్. ఇదంతా మన గట్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తుంది. దీంతో పాటు మనకి మనము మామూలుగా మనము ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడము, తర్వాత వైటమిన్ డిలో అంటే సన్లైట్లో ఉండడము, ఇవంతా కూడా మనకి రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఆవశ్యకత ఉందండి. దీంతో పాటు మనము కొన్ని రెసిపీస్ కూడా తెలుసుకుందాం. ఎలాంటి రెసిపీస్ తీసుకుంటే మనం ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో కీలక పాత్ర వహిస్తాము, ఇవన్నీ తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.